అందరికీ శనార్థుల కిరాక్ వార్తలకి స్వాగతం. అబ్బబ్బబ్బబ్బా, ఎండ ఎట్లా చంపుతాంది. ఊరు నాయనో ఊరు కొడుకో ఆ నుండి ఇడికి రావడానికి ఎన్ని తిప్పలు పడ్డా ఎరికేనా. వేసుకున్న మేకప్ లిప్స్టిక్ అన్ని పోయినాయి. బుద్ధ విగ్రహం లెక్క పంది లెక్క కూర్చున్నావు, నీకు ఉడకపోతలేదా? ఇక నాకెందుకు ఉడకపోతుంది పిల్ల. ఆఫీస్ లో మా సారోళ్ళు అయితే మంచిగా ఏసీ పెట్టిర్రు. ఇక 1, 2, 3 అని నెంబర్ రొత్తుకుంటా చల్లగా బరుపు గడ్డ లెక్క కూర్చుంటా. నాకేం ఉడకపోతా? బర్గుగడ్డ లెక్క కూర్చున్నావు గాని మనం ఈడ కూర్చున్నాం. ఆడ జనాలకు డిగ్రీల మీద డిగ్రీలు పెరిగిన ఎండలు ఎట్లా చంపుతున్నదో ఎరికేనా. ఓసిని, నువ్వు చెప్పేది తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన ఎండల గురించి అపిల్ల. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో పెరిగినాయి బావా. సరే గాని ఇగో నీలోలి నానోళ్ళి రోజు ఉండేదే గాని ఇగో ముందుగానైతే ఒక్కసారి పెద్ద అర్థాలు ఏంటియో చూద్దామా? చూద్దాం. అసెంబ్లీలో జరుగుతున్నాయి వాడి వేడి ముచ్చట్లు. నాయకులందరూ ఒకటే పట్టు మీద ఉండరట. తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని అంటున్నా రేవంత్ అన్న. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మా పంట పొలాలకు మంచిగా దండిగా నీళ్ళు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక మా పొలాలకు నీళ్ళెక్కడి అంటున్నారు జనం. కేటీఆర్ ని కలవనికి పోయినా తీన్మార్ మల్లన్న మళ్ళేందో కొత్త కథ. కోవరెల్లి మల్లన్న జాతరకు పోటెత్తుతున్నారు జనం. ఏకంగా వచ్చిర్రు 60,000 మంది జనం. తులం బంగారం ఎటువాయే అని అడిగిన ఎమ్మెల్సీ కవితక్క ఈసారి అన్న ఇస్తారో లేదో మరి. అసలే బంగారం రేట్లు పిరమైనాయి. నా తల్లి శంకరుడా, నా తల్లి పార్వతి, నా తల్లి కోరెల్లి మల్లన్న. బావా అంటే నీ తలకే దగ్గరకు వస్తుందనే. దేవుని పట్టుకొని బావా అంటవానే. ఓ బామా చెప్పే ఏంది? బావా ఏమైంది నీకు? దేవుడు ఓ మల్లన్న స్వామి. ఓ నేను మల్లన్ననే, ఈ జగాలేలే మల్లన్నను మాట్లాడతానా చెప్పు. ఎందుకు స్వామి మా ఆఫీస్ కి ఎందుకు వచ్చినావు? మీ ఆఫీస్కే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఈ సృష్టి ఎక్కడి వరకు ఉన్నదో అక్కడ సర్వంతర్యామిగా నేనే ఉంటానే. నన్ను నువ్వు ప్రశ్నిస్తాను అని బక్కి ముఖం దానా. నీ ముఖం మొత్తం ఎట్లా చేస్తానంటే గట్ట చేస్తా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, భయపడ్డావులే. సచ్చినోడ నేను ఇంకా నిజం అనుకోని ఎంత ఉలిక్కి పడ్డా నాయన. వార్త చెప్పమంటే దేవుడు వచ్చిండు. కాదే, నువ్వు ఎందుకు భయపడతావు చెప్పు. నువ్వు ఊగితే భయపడనా మరి? ఎక్కడో శివసత్తు లేడత్తే గాడ దేవుళ్ళు రావాల్సిన కాడికి ఆఫీస్ లో కాడ చేస్తే నేను భయపడనా? ఇక భయం లేదు ఏం లేదు పిల్ల. అయితే మల్లన్న స్వామి దేవస్థానం ఉన్నది కదా, గా మల్లన్న స్వామి దేవస్థానం దగ్గర ఏమైతుందంటే ఇగో భక్తుల తాకిడి ఎక్కువైతుంది. మల్లన్నకిచ్చే బెల్లం గాని మల్లన్నకిచ్చే అది ఏదైతే ఉంటుందో మంచిగా జనాలు అందరు వచ్చి మొక్కులు మొక్కుకొని ముడుపులు కట్టుకొని పోతున్నారంట. ఓ గా పెద్దపల్లి కాడ 60,000 మంది వచ్చిలు గాలేనా? ముచ్చట నేను చెప్తానా. గది ముచ్చట సక్క చెప్పక గిట్ల భయపెడతావా అని బావా? నేను భయపడినా అని ఇక భయపెట్టగాని చూడరానమ్మా గా ముచ్చట. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద మల్లన్న జాతరగా పేరొందిన జగిత్యాల జిల్లా పెద్దపూర్ మల్లన్న స్వామి బోనాల ఉత్సవానికి జనం మస్తుగానే వస్తున్నారట. సుమారు 60,000 మంది స్వామివారికి బోనం సమర్పించినట్టు అక్కడి ఆలయ సభ్యులు తెలుపుతున్నారు. అయితే గింతమంది అత్తాలు కాబట్టి అక్కడ ఆలయ కమిటీ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటారట. మల్లన్నకు పట్నాలేసి నిలువెత్తు బంగారం పెడతారట. ఉత్తర తెలంగాణ నుంచే కాకుండా మధ్యప్రదేశ్ నుండి మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వస్తారట. బోనాల శోభాయాత్ర అయిపోయిన తర్వాత రథయాత్ర పెడతారట. రాజయ్య అనే నేను ఈ శాసనసభ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. హలో హలో సారు, ఏంది ఏంది వార్తలు చెప్పాలి. నువ్వు ఏదో అసెంబ్లీలో ఉన్నట్టు చెప్తాను కదా. అరే ప్రమాణ స్వీకారం నేను చేయొద్దా? ఊర్లో నీకు కనీసం వార్డు మెంబర్ గా కూడా ఎవడ అవకాశం ఇయ్యలే. ఇక్కడ వచ్చి ఓ ప్రమాణ స్వీకారం అంటాను. అరే ఊర్లో వేయకపోతే డైరెక్ట్ అసెంబ్లీకి పోయి ప్రమాణ స్వీకారం చేద్దాం అనుకుంటానా? గట్ల కాదు బాబా. ఫస్ట్ ఊర్లో సర్పంచ్ గానో వార్డు మెంబర్ గానో గట్ల గెలిచిన తర్వాత ఆడదాకా అడుగులు వేయాలి. చక్క ఆడిని అడిగేస్తా అంటే కాదాడు. అమ్మో, అంతే అక్కడ గెలిచి ఇక్కడ రావాలన్నట్ట? లేదు, ఇక్కడ గెలిచి అక్కడికి పోవాలన్నట్టు. సరే 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 గాని ఇగో తెలంగాణ అసెంబ్లీ అయితే జరుగుతుంది కదా, జరుగుతుంది. గా అసెంబ్లీకి సంబంధించింది అయితే నేను మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇగో గా పార్టీలే కావచ్చు, గీ పార్టీలే కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, పువ్వులే కావచ్చు, కారోళ్ళే కావచ్చు, ఎంఐఎంఓలే కావచ్చు. ఇక వాళ్ళ పేర్లు కానీ నేను చెప్పను కానీ ఇగో ఒకరినొకరైతే అగ్గి రాజేసుకున్నట్టే మాట్లాడతారు. మీరెంత అంటే మేమెంత. గా ముచ్చట్లు నువ్వు చూసినావా? చూడలేదే. ఇక చూడే ఒక్కసారి. అవకాశాలలో 42% పెంచడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు అన్నిటిని కూడా మనం తీసుకోవాలి. టు కండక్ట్ ద హౌస్
and stopping the questions, changing the questions, not giving the answers, and really killing the democracy. వర్యులు నా మిత్రుడు మా జిల్లా శాసనసభ్యులు సో పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది. ఈసారి గిట్లా అనుకున్నాడు కరెక్టేనా? ఆయన వాళ్ళని వీళ్ళని వాళ్ళని తిట్టుకున్నాడు ఏంది అసలు? ఈ రాజకీయాలు అంటే లెక్కే ఓ లేకుండా ఓ, ఓ, రామమ్మ ఏంది ఏంది నీ దాంట్లో నువ్వే కొలుకుంటావు? ఏమైంది ఖాళీ ఖాళీ చేస్తావు? వచ్చిండు అయ్యా నా తలకాయ తినడానికి. అటు రాజకీయాలు జారిపో అన్నట్టు ఈయన ఒకటి నా పానానికి. అరే ఏంది సంగతి చెప్పకుండా ఆర్తలు చెప్పకుండా నీ దాంట్లో నువ్వే వాళ్ళు కరెక్టా వీళ్ళేంది వాళ్ళేంది ఏం రాజకీయం అని అన్నబడుతుంది. ఇగో కాదు బాబా, ఇప్పుడు అధికారంలో ఉంటే ఎంత మంచిగా మాట్లాడాలి, అవునా కాదా? అవు మరి ఈసారి ఇప్పుడు గిట్లనేనా అనేది? ఏమంటాండు? ఇగో మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు కదా, ఉన్నాడు. అటు కేసీఆర్ సార్ని ఆ తాగుబోతోడు వాడిని ఎట్లా జాతిపితగా అంటారు అని హరీష్ రావు సార్ ఏమో అంటే ఈయనేమో సార్ అని వీళ్ళిద్దరు తిట్టుకోనికే సరిపోతుంది రాజకీయాలన్నీ. అచ్చా 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 నువ్వు గాముచ్చడి చెప్తానవా? గది ఇక నేను నీకు చెప్పలేను కానీ చూడు. కేసీఆర్ ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించడానికి హరీష్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిండు. నోరు తెరిస్తే అబద్ధాలే చెప్తాడు, రాష్ట్రాన్ని దోసుకున్నాడు, తాగుబోతోడు జాతిపిత అవుతాడా అని హరీష్ రావును అడుగుతున్నాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులవుతుందా అని అడుగుతాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతారు అని అంటాడు. అయితే దీనిపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేస్తాడు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపిన ఆయన పైన ఇటువంటి వాక్యాలనుడు ఎంత మాత్రం కరెక్టు? గతంలో కేసీఆర్ ను కాల్చి పారేయాలి అని అన్నావు, కేటీఆర్ కుమారుడిని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు, నా ఎత్తు గురించి అడ్డమైన పూతలు కూడా కూసినావు. రాజకీయాలకి బాడీ షేమింగ్ ఉంటుందా? నువ్వు మనిషివా పశువా? అన్నం తినే వాళ్ళు ఎవరన్నా ఇట్లా మాట్లాడతారా అని రేవంత్ సార్ పైన మండిపడ్డాడు హరీష్ సారు. మనిషివా పశువువా? నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇక మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. నీ బావా ఏమైంది బాధపడతాను? కాదే, మనము ఊర్లోనైతే కలియో గంజో దాగి మన భూమి మనం దున్నుకొని భూమి తల్లిని నమ్ముకొని అయితే వ్యవసాయం చేస్తాం కదండి. మరి అంతే కదా, వ్యవసాయం లేకపోతే మనకేం ఉన్నది చెప్పే. కాకపోతే ఇప్పుడు మనం అయితే ఇంటికాడ 5 ఎకరాల భూమి ఉన్నది మనకు ఉన్నది, ఆడ పొలం వేసి వచ్చినాం. చుక్క నీళ్లు లేవట నుండా, నీళ్లు లేక మొత్తం మన పొలం ఎండిపోయిందట. అయ్యో కొడుకా, ఆ బోర్లో గవ్వో గివ్వో ఎత్తారు కదా, అవి కూడా పడతలేవట. ఇగో మన ఊరు రామయ్య లేడా, రామయ్య ఏమంటున్నాడంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మా పొలాలు మంచిగా ఉన్నాయి, ఎన్ని ఎకరాలకు నీళ్లు మంచిగా ఇచ్చిర్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక నీళ్ళే లేవట. అయ్యో కొడుకా, ఏందా వార్త? ఇగో ఆ వార్త ముచ్చట పక్కకు పెడితే నీళ్లు లేక పొలాలు ఎండిపోతానే కదా, ఎండిపోయిన పొలాలకైతే ఆ గోసగ్గవకే మేకలకు గొర్రెలకు బర్రెలకు ఉత్తగానే ఇస్తారట పిల్ల. ఏంటి ఆ పొలాన్న? పొలాన్ని ఉత్త గడ్డంతా అవి బర్రెలు గొడ్లు తింటానే మంచిగా, అంతే తప్ప ఏమున్నది పిల్ల? ఇక మనం అనేదందుకు లేదు, చేసేందుకు లేదు. ఇక చూడుగా రైతుల గోస ఎట్లున్నదో. తెలంగాణలో అయితే రైతులందరూ నీళ్లు లేకనైతే అరవ కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే వేసిన పంటకు నీళ్లు ఉంటేనే కదా పంట మంచిగా పండేది. నీళ్లు లేకపోయేసరికి పంటనైతే అసలుకే ఎదుగుతలేదు. ఇక గట్టనే పెట్టిన పంట మొత్తం ఎండిపోతుంది, వీళ్ళు వారిపోతానే భూములు అని చెప్పాలి. ఇగో కొంతమంది రైతులు ఏమంటున్నారంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన అయితే గుంట భూమి కూడా ఎండిపోలేదు, రేవంత్ రెడ్డి పరిపాలన అయితే సాగునీళ్లు లేక 5 ఎకరాలల్లా వారేస్తే ఏమైంది, ఎండిపోయింది. 2 లక్షల పెట్టుబడి కూడా మస్తు నష్టపోయినా. ఇక ఈ ముచ్చట ఎక్కడదంటే మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో గట్లకుంట గ్రామానికి చెందిన రైతు అయితే ఆయన 5 ఎకరాల పొలం వేసిండట. పొలం ఎండిపోవడంతోటే పశువులకు మేతగానైతే ఆ పొలాన్ని అయితే వేస్తున్నారంట. పాపం కదా అనుల్లా. ఆనే బావా, ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీల నుండి సస్పెండ్ చేసి ఆయన ఎవరు? గైనేనే తీన్మార్ మల్లన్న అంటారు చూడు. తీన్మార్ మల్లన్న ముచ్చట మర్చిపోయినా, మొత్తం సోషల్ మీడియా అంతా దుమారం అవుతాండ ఆయన. అవునవును, ఎందుకు ఎరికేనా? ఎరికే. ఎందుకు? ఇగో గా
బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా ఆ, వాళ్ళని కలవనికి వేయండట. ఇది బీసీ సంఘాల గురించి ఏదో మాట్లాడనికి ఏంటిదో ముచ్చట గాని వాళ్ళని కలవనికి వేయండట. ఇటు సస్పెండ్ చేసుడుతోనే పచ్చ పొల కాడికి పోయేసరికి ఓ మనోళ్ళు హార్డ్ గా అదే మాట్లాడుకుంటారు. మరి మాట్లాడుకోరా పిల్ల. బీఆర్ఎస్ నువ్వు పోతాల పోసేటి పీతాల పోసేటి అనుకుంటా పొల్లు తిట్లు తిట్టింది కదా మరి అప్పుడు. అవునే, మరి అప్పుడు గట్ల తిట్టి ఇప్పుడు ఇట్లా పోయిండు ఎందుకు? ఏమో మరి దీని వెనుక ఏమున్నదో కానీ ఇప్పుడు ఈ ముచ్చట నాకెందుకు చెప్తాను. నాకే మేరక వాళ్ళు మాట్లాడుకుంటా అంటే నేను నీకు చెప్తాను. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓసారి మీరు కూడా చూడుల్లబ్బా ఏందో మరి. కొనుల్లా తీన్మార్ మల్లన్న మీ అందరికి ఎరిగే కదా, ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యిండు కదా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హరీష్ రావును కలిసిండట. బీసీ రిజర్వేషన్ బిల్లు పైన సభల ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన కోరుకుంటాడట. బీసీ నేతలతో కలిసి ఆయనకు మెమోరాండం ని కూడా అందించిండు. కేటీఆర్ ను మల్లన్న కలవడం పైన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతాంది. అనే బావా ఆ, మన లగ్గం ఎన్ని దినాలు అవుతాని చెప్పి ఇక మన లగ్గమే అయితే సంవత్సరాన్ని అర్థం అవుతాను పిల్ల. ఎందుకే సంవత్సరంన్నర అవుతుంది. మరి నువ్వు నాకు కళ్యాణ లక్ష్మి ఇప్పించినవా? కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇప్పేనే? కళ్యాణ లక్ష్మి ఇప్పిస్తానే చెప్తున్నా. ఇంకొకటి కళ్యాణ లక్ష్మితో పాటు వాళ్ళు ఏదైతే బంగారం ఉన్నదో తులం బంగారం కూడా ఇస్తారు. పానం ఆగతలేదా నీకు? పానమాగుడు కాదు ఇక్కడ. వాళ్ళు ఎట్లా మాటలు చెప్పి వదిలేస్తాలో నువ్వు కూడా గట్లనే వదిలేస్తాను. దండిగా అనుకున్నావు నాకైతే. ఊక తిట్టకే ఇజ్జత్ పోతుంది జనాల ముంగట. ఇజ్జత్ పోవుడు కాదు నువ్వులా. ఇగో చెప్పుల్లి, కాంగ్రెస్ వాళ్ళు మనకేం చెప్పిళ్ళు, ఆడోళ్ళకి తులం బంగారం ఇస్తా అని అన్నారు. 2500 ఇస్తా అన్నారు. ఆ బడి పొరగాళ్ళ కాళ్ళకి వీళ్ళకు స్కూటీలు అన్నారు, వాళ్ళకి ఎవరికో స్కాలర్షిప్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు. ఇప్పుడు ఏది లేదు, అసలు దాని ఊసే లేదు. అవు ఈ ఊసేలేదు గీసేలేదు అంటావు. అసలు ఈ ముచ్చట ఇప్పుడు నీకెందుకు గుర్తుకొచ్చింది చెప్పు. ఇప్పుడు నేను అడుగుడు కాదు, కవిత అడిగితే పొన్నాలు సార్ ఏమన్నారు ఇరికేనా? అసలు ఏది లేదా అంటాడు. ఓసారి నువ్వే చూడ వార్త ఏందో. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తాకొచ్చిందిలే పులుపులు పిచ్చా. కాంగ్రెస్ పార్టీ అయితే బోల్తాకొచ్చిందట. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి చేసేది ఒకటి. అసలు గిన్నిగనం హామీలు ఎవరేయమన్నారు? మాకు ప్రభుత్వానికి సంబంధించిన హామీలను ఎందుకు నెరవేర్చలేరు అని అయితే కవిత మేడం ఉన్నది కదా, గదేనుల్లా ఎమ్మెల్సీ కవిత మేడం అయితే నిలదీస్తున్నది. ఇగో 2500 రూపాయలు ఎడిపోయినాయి, కులం బంగారం ఎడిపోయింది, హామీలకు మంగళం పాడినట్టేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అని మేడం అయితే ఎగ్దేవా చేస్తున్నది. ఇక గట్టనే శాసన మండలి సాక్షిగా మహిళలకు చెప్పిన 2500 రూపాయలు ఏమైనాయి? వాటికి పంగనామం పెట్టిర్రు. తులం బంగారం ఏమైంది? వాటికి కూడా పంగనామం పెట్టిర్రు. హామీలు అన్ని అమలు చేయలేని ఈ ముఖ్యమంత్రి ఉంటే ఏంది పోతే ఏంది? ఇక గట్టనే వాళ్ళ మంత్రి పొన్నం సారు ఏమని మాట్లాడతాడు, ఈ ఇచ్చిన హామీలన్నీ మేమైతే అమలు చేయలేము అని అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ సారే చెప్పిండట. ఇది ఎక్కడ న్యాయము అని మేడం అయితే నిలదీసి అడుగుతున్నది. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.